ప్రస్తుతం మనం కృష్ణానగర్ లోతట్టు ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాము. నాలాలోంచి విపరీతంగా వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. రోడ్డు మీద నడుము లోతు నీళ్లలో వాహనాలు ముందుకు కదలాలంటేనే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మొత్తం హైదరాబాద్ ఆగమాగమైపోతుంది. జల దిగ్బంధనంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి, భారీ వర్షానికి హైదరాబాద్ భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఎక్కడికక్కడ నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇటు అమీర్పేటలో 4.9, గోల్కొండలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెంటీమీటర్లు. అంటే మొత్తం నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎక్కడికక్కడ నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. రోడ్డు మీదకి నదులను తలపిస్తూ ఉన్నాయి. దానిలోంచే వాహనదారులు ముందుకు సాగుతూ ఉన్నారు. దానికి తోడు ఎక్కడికక్కడ ఇటు ఐక్య కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సెంటర్ కావచ్చు, అలాగే కొత్తపేట కావచ్చు, మలక్పేట కావచ్చు, సిటీ శివారు ప్రాంతాలు కూడా విపరీతంగా మొత్తం జల దిగ్బంధంగా మారిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో ఒక్కొక్క ఇంచు కదలాలంటేనే చాలా ఇబ్బందిగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనము ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. స్పెషల్లీ కృష్ణానగర్లో మ్యాన్ హోల్స్ అయితే ఒక రకంగా చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులో పొరపాటున ప్రమాదవశాత్తు ఎవరైనా పడితే కనీసం ఐడెంటిఫై చేయడానికి కూడా ఉండదు. అట్లాంటి చోట ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే నైట్కి కూడా కుంభవృష్టి వర్షం కురవచ్చు అని చెప్పేసి ఐఎండీ హెచ్చరిస్తోంది. రాగల 2 రోజుల పాటు కూడా మొత్తం భారీ వర్షాలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా, ఎస్పెషల్లీ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. మరి గంట వర్షానికే హైదరాబాదు మొత్తం కూడా జలదిగ్బంధంగా మారిపోయింది. ఎక్కడికక్కడ కొత్తగూడ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, రాయదుర్గం కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ ట్రాఫిక్ జామ్లో ముందు నీళ్లని తప్పించుకొని వెహికల్ ముందుకు వెళ్ళాలంటేనే ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు, ఎక్కడ నాలా ఉందో తెలియదు. అలాంటి ప్రమాదకర స్థితిలో ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలైతే చూస్తున్నాము. ఐకియా సెంటర్లో మనం చూడొచ్చు, 3rd బాక్స్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది. 4 బాక్సులు కనబడుతున్నాయి. మలక్పేట, కొత్తపేట, పంజాగుట్ట, అలాగే ఐకియా సెంటర్ మొత్తం కూడా జల దిగ్బంధంగా మారిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు సాయంత్రం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. 3 గంటల నుంచి కూడా వెహికల్స్ అన్నీ కూడా వర్షంలో నానుతూ ముందుకు కదలాలంటేనే నరక యాతన పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. రాగల 24 గంటలు కాదు, 2 రోజుల పాటు విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రికి మరి కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. నగర ప్రజలెవరూ కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మనకు రీసెంట్గా సికింద్రాబాద్ పైగా కాలనీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. మొత్తం సికింద్రాబాద్ పైగా కాలనీ లోపలికి వరద నీటిలో చిక్కుకున్నటువంటి కొంతమంది స్థానికులు, కాలనీ వాసుల్ని బోటు ద్వారా రెస్క్యూ చేసి బయటకు వచ్చిన దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పటికే కృష్ణానగర్లో ప్రమాదకర స్థాయిలో లోతట్టు ప్రాంతాలు, అలాగే నాలాల్ని ఆనుకుని ఉన్నటువంటి కాలనీలు, గల్లీల్లోకి విపరీతంగా వరద నీరు చేరుకుంది. ఆ వరద నీరు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే నిత్యావసరాలు కావచ్చు అవన్నీ కూడా తడిచిపోతున్నాయి. కొంతమంది సామాన్ ఏవైతే ఉన్నాయో సరుకులు కావచ్చు, అమ్మకానికి పెట్టిన సరుకులు కూడా తడిచిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అలాగే ఫిలిం నగర్ని ఆనుకుని ఉన్నటువంటి బస్తీలు అయితే ఉన్నాయో ఆ బస్తీలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గతంలో కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఫిలిం నగర్ బస్తీలలో మట్టి గోడలు కూలిపోయి కొంతమంది మరణించినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు, క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణానగర్కి 6 వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ నాలాకి కనెక్ట్ అయ్యేటువంటి 6 పాయింట్స్లో కూడా మ్యాన్ హోల్స్ తెరిచారు. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏది మ్యాన్ హోలు, ఏది రోడ్డు అనేది కూడా తెలుసుకోలేనటువంటి దుస్థితి అయితే మనకు ఖచ్చితంగా కనపడుతుంది. 2 వీలర్స్ వాళ్ళు ఉన్నారు, అలాగే పాదచారులు ఉన్నారు, చాలా వరకు 4 వీలర్స్ ఎక్కడికక్కడ రోడ్డు మీద ఆగిపోయి ఉన్నాయి. మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షం, కుంభవృష్టి వాన కురిచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా అవసరమైతే బయటికి రావద్దు, అవసరమైతే తప్ప అందరూ కూడా సెల్ ఛార్జింగ్ పెట్టుకోండి. ఎందుకంటే కొంతవరకు కూడా కరెంటు పోకుండా చూడాలని, అలాగే ఎక్కడికక్కడ హైడ్రా అధికారులు కావచ్చు, ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ కావచ్చు, డిఆర్ఎఫ్ అధికారులు కావచ్చు అలర్ట్గా ఉండాలని
సీఎం రేవంత్ రెడ్డి ఈపాటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. అయితే నగర జనాభాకు తగిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు పెరగకపోవడంతో ఇటువంటి దుస్థితి ఉంది. నాట్ ఓన్లీ భాగ్యనగరం, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇటు బెంగళూరు కావచ్చు, కాస్మోపాలిటన్ సిటీస్ అయితే ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అన్నీ కూడా భారీ వర్షాలు కురిస్తే నగరాలు నరక యాతనగా తలపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. స్పెషల్లీ హైదరాబాద్లో ఎప్పుడో నిజాం కాలం నాటి నాలాలు ఉండడం వల్ల, ఆ నాలాలకి మీద అక్రమ కట్టడాలు వెళ్ళడం వల్ల వాటిని క్లియర్ చేయడం కావచ్చు, మరమ్మతులు ఎప్పటికప్పుడు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ పూడికతో ఈ భారీ వర్షం కురిసినప్పుడు మొత్తం కూడా అంతా కూడా జల దిగ్బంధంగా మారిపోతుంది. ఉప్పుగూడ వైపు వెళ్లే వెహికల్స్ ఏవి కూడా అటు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ రాకపోకలన్నీ కూడా ఆపేశారు. కృష్ణనగర్ కరెక్ట్ అయినటువంటి నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది కాబట్టి ఉప్పుగూడ మొత్తం కూడా జలమయంగా మారింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరమైతే తప్ప బయటికి రావద్దు. నగర ప్రజలు రాగల 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ అంతా కూడా జల దిగ్బంధంగా మారింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. One minute wait, baby. మరి కాసేపట్లో కుంభవృష్టి వాన కురవబోతోంది. భాగ్యనగర వాసులు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. బయట ఉన్న వాళ్ళు అవి మ్యాన్ హోల్సా కాదా చెక్ చేసుకుని మీరు ముందుకు